హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవి యూకే వ్లాగ్స్. సో ఈరోజు మనం కొత్తగా క్యాట్స్ మీద వ్లాగ్ చేద్దాం. సో ఎప్పుడు మనం ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తాం కదా, ఈసారి క్యాట్స్ మీద వ్లాగ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో మీకు కనపడుతున్న రెండు క్యాట్స్ నేమ్ వచ్చేసి బూట్స్ అండ్ డాలీ. సో బూట్స్ ఏజ్ వచ్చేసి ఏజ్ 17, డాలీ ఏజ్ వచ్చేసి ఏజ్ 13 అండ్ హాఫ్. సో బూట్స్ అండ్ డాలీ వచ్చేసి బ్రిటన్ క్యాట్స్. సో వాళ్ళు పుట్టింది స్టాఫర్డ్ షైర్లో. సో మనకు తెలుసు బేసికలీ అయితే మన ఇండియాలో అయితే క్యాట్స్ చూసి ఉంటాం. సో అక్కడ క్యాట్స్ అయితే మా అంటే 1-2 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉండవు. సో ఇక్కడ క్యాట్స్ వచ్చేసి దగ్గర దగ్గర 20-25 సంవత్సరాల వరకు బతుకుతాయి. అవి ఎలా అంటే అయితే బేసికల్గా ప్రస్తుతానికి ఇప్పుడు నేనైతే యూకేలో ఉన్నా కాబట్టి యూకే గురించి చెప్తున్నా. సో ఇక్కడ మనుషుల కన్నా జంతువులకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే డాగ్స్ అండ్ క్యాట్స్. సో డాగ్స్ అండ్ క్యాట్స్ వాళ్ళ సొంత పిల్లలక చూసుకుంటారు. సో ఇక్కడ క్యాట్స్ అండ్ డాగ్స్ చాలా ఎక్కువ కాలం బతుకుతాయి. సో వాళ్ళకైతే చాలా మంచి కంపెనీ. ఇంకా వచ్చేసి క్యాట్స్ లైఫ్ స్టైల్ వచ్చేసి 1 సంవత్సరం నుంచి దాదాపు 25 సంవత్సరాల దాకా బతుకుతాయి. సో మీకు కనపడుతున్న క్యాట్ వచ్చేసి డాలీ. సో డాలీకి బయట ఉడత కనబడది. దాన్ని ఎప్పుడు పడదామా, దాని తలకాయ గురికి ఎప్పుడు రక్తం తాగుదామా అని ఎదురు చూస్తుంది. ఇది వచ్చేసి దొంగ పిల్లన నాయన. అయితే ఇక్కడ క్యాట్స్కి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు అన్నిటికీ. సో టాయిలెట్కి వెళ్ళడమైనా, ఇంకా మనుషులతో ఎలా ఉండడమైనా అన్నీ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇవి చాలా ఫ్రెండ్లీ, ఇంకా లవ్వింగ్ కనుక. సో క్యాట్స్ ఉండడం వల్ల ఇంట్లో చాలా మంచి కంపెనీ అనమాట. సో క్యాట్స్కి వచ్చేసి స్నో అంటే చాలా ఇష్టం. స్నో పడ్డప్పుడల్లా క్యాట్స్ అలా బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రీ టైం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే ఇక్కడ పిల్లల లైఫ్ అయితే చాలా బెస్ట్ లైఫ్. ఇంకా ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు పిల్లల మీద కొన్ని రీసెర్చ్ చేయంగా పిల్లలకి దెయ్యాలు కనపడతాయి. ఇంకా ఇంట్లో పిల్లలుంటే డీమన్స్ అనేవి ఇంట్లోకి రావు. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో మీరు ఇంట్లోకి ఒక పిల్లి తెచ్చుకొని పెట్టుకోండి. సో దెయ్యాలు రావు, అది మాత్రం గ్యారంటీ. క్యాట్స్ లైఫ్ సైకిల్ సేమ్ మనుషుల్లాగానే ఉంటుంది. సో పుట్టగానే వాటిని కిటన్ అంటారు. సో 0-6 నెలలు సేమ్ మనుషుల లెక్కనే. సో 0-6 నెలలకు వస్తే సో మనుషుల ఏజ్ వచ్చేసి 10 సంవత్సరాలు అన్నట్టు. ఇంకా వచ్చేసి అప్పుడు వీటికి 2 వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఆ టైంకి ఇవ్వకపోతే ఏమైందంటే వీటికి క్యాన్సర్, ఇంకా డయాబెటీస్ అనే రోగాలు వస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ ఇస్తూనే ఉండాలి, సేమ్ మనుషుల లెక్కనే. క్యాట్స్ ఏజ్ ఇంకొచ్చేసి 1-3 సంవత్సరాలకు వచ్చేసి వీటిని జూనియర్స్ అంటారు. సో మన మనుషుల లైఫ్ వచ్చేసి అప్పుడు 30 సంవత్సరాలు అనమాట. ఇంకా పిల్లలకి ఈ ఏజ్ నుంచి ప్రేమ, అనురాగాలు, ఇంకా కోపాలు అన్నీ పెరుగుతాయి. సో వీటికి ముందే ట్రైనింగ్ ఇస్తే మంచిది, గీరకుండా ఉంటాయి మనని. ఇంకా వచ్చేసి క్యాట్స్ ఏజ్ 4-8 అంటే అప్పుడు అడల్ట్ అనమాట. సో మనిషి ఏజ్ వచ్చేసి అప్పటికి 40 సంవత్సరాల వరకు. సో ఈ ఏజ్లో వీటికి చాలా జాగ్రత్తగా ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 9 వీక్స్కి హాస్పిటల్ తీసుకెళ్ళి వ్యాక్సిన్ చేపిస్తే అప్పుడు క్యాన్సర్, ఇంకా డయాబెటీస్, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అనే వ్యాధులు వీటికి అప్పుడే స్టార్ట్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటే ఇవి ఎక్కువ బతికే ఛాన్స్లు ఉంటాయి. క్యాట్స్కి ఇష్టమైనది మింట్ ఫ్లేవర్. సో ఈ ఫ్లేవర్ కనుక వాటికి ఇస్తే అవి ఇంకా స్వర్గంలో తేలుతుంటాయి. ఇవి మింట్ ఫ్లేవర్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి. మీరు చూసినట్టయితే అది వచ్చేసి మింట్ బ్యాగ్. సో ఆ స్మెల్ వీటికి చాలా అంటే చాలా ఇష్టం. సో అలా ఫ్లోర్ మీద వేసేస్తే వాటిని తినడము, నాకడము అలా స్మెల్ చేస్తుంటాయి. సో మనకి ఎట్లా చికెన్ ఫ్లేవర్ తాగగానే ఎట్లా అనిపిస్తుందో వీటికి అట్లా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి క్యాట్స్ లైఫ్ సైకిల్. సో ఇలా ఉంటుంది. ఇంకా వచ్చేసి క్యాట్స్ వచ్చేసి సైన్స్. సో ఇవి వచ్చేసి వాటి సైన్స్. సో క్యాట్స్కి అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది. సో తోక పైకి లేటప్పుడు వాటిని ఏమనొద్దు, లేకపోతే గొంతు కొరికేసి రక్తం తాగేస్తాయి. సో క్యాట్స్కి వచ్చేసి ఇంకా ఈ డబ్బా పెట్టాలంటే చాలా ఇష్టం. ఇంకా క్యాట్స్ ఏజ్ వచ్చేసి 8-12 వచ్చేస్తే ఇవి వచ్చేసి సీనియర్ అనమాట, ముసలోళం. సో మనకి ఏజ్ ఎలా 60 ఎట్లనో వీటికలా. సో క్యాట్స్కి వచ్చేసి బీర్ తాగడం క్యాట్స్కి చాలా ఇష్టం, దొంగ పిల్లలు. సో ఈ ఏజ్లో క్యాట్స్ వచ్చేసి వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సో ఈ వెయిట్ పెరిగినప్పుడు వీటికి బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు చెక్ చేపిస్తుండాలి. ఇంకా ఏజ్ 12 అంటే ఇవి వచ్చేసి సీనియర్ సిటిజన్
అనమాట. ముసలి క్యాట్ అనమాట. సేమ్ మన లెక్క మనకు 60 సంవత్సరాలు వస్తే ఎలా ముసలోళ్ళం అయిపోతామో, సేమ్ క్యాట్స్ గనక 12 సంవత్సరాలు వస్తే ఇవి సీనియర్స్ అనమాట. సో ఇప్పటి నుంచి కొంచెం క్యాట్స్‌కి కొంచెం జాగ్రత్త తీసుకొని ఎప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇంజెక్షన్స్, బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఇవి ఇంకా ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకేమో గానీ క్యాట్స్‌కి ఇక్కడ వాళ్ళకి క్యాట్స్ అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో వీటిని వాళ్ళ సొంత పిల్లలు లెక్క చూసుకుంటారు. సో మనకు కనబడుతున్న డాలీకి అయితే హంటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. చెట్టు పైకి ఎక్కి ఉడతల్ని పట్టడము, కానీ తినదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే అది జస్ట్ హంటింగ్ చేస్తది కానీ ఎప్పుడు వాటిని హాని చేయదు. ఈ కనపడుతున్న క్యాట్ వచ్చేసి ముసలి క్యాట్ ఇది. 17 సంవత్సరాలు దీనికి. ఏ ఎవర్రా అనేది అంటుందది. ఎవర్రా ముసలోడు అని అంటుంది. సో ఈ క్యాట్‌కి వచ్చేసి 17 సంవత్సరాలు. సో ఇది ఇప్పుడు సీనియర్ అనమాట. సూపర్ సీనియర్. సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఏ మంత్‌కి ఆ మంత్ టాబ్లెట్స్ ఇంకా హెల్త్ చెకప్ చేపిస్తే ఇది ఇంకా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఉందంట. అంతా మంచిగనే ఉంది. కానీ ఇది ఇక 5 ఇయర్స్ తర్వాతకి ఇది దీనికేమన్నా అయితే ఇక్కడోళ్ళు ఎట్లా తట్టుకుంటారేమో! కొంతమందైతే ఇన్ని 23 సంవత్సరాలు దాది ఒకేసారి చనిపోగానే వీళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. నేను నిజం చెప్తున్నా. కొన్నిసార్లు ఇట్లా క్యాట్స్ డోర్ లాకేస్తే ఇలా యాక్టింగ్ చేస్తుంటాయి. తీరా నాకు "డక్కా" అంటది. సో, నేనైతే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉన్నా. సో, ఈ క్యాట్స్ అయితే నాకు చాలా అంటే చాలా అలవాటయిపోయినాయి. సో, నాకు గనక చాలా మనుషుల కన్నా ఈ క్యాట్స్ తోటియే మంచి కంపెనీ అనిపిచ్చింది. సో, ఇవి మనతోటియే ఉంటాయి. మనతోటినే కంపెనీ ఇస్తాయి. దీనివల్ల ఏం ఏం ప్రాబ్లమ్ లేదు. మంచి కంపెనీ అనమాట. ఇంకా వచ్చేసి క్యాట్స్ వచ్చేసి ఇక 15-18 వస్తే ఇవొచ్చేసి సీనియర్, 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 సూపర్ సీనియర్ అనమాట. సో, ఈ ఏజ్ వచ్చేసి మనిషి ఏజ్ వచ్చేసి 80 సంవత్సరాలు. సో, ఈ ఏజ్‌లో వీటికి థైరాయిడ్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అయిద్ది. సో, ఇంకా ఇవి నడవడము, ఇంకా ఆడుకోవడము ఆపేస్తాయి. సో, ఇదైతే కొంచెం సాడ్ న్యూస్. సో, అప్పటినుంచి క్యాట్ ఇంకా వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోద్ది. వెయిట్ పెరగడం వల్ల వీటికి క్యాన్సర్ అనేది ఎక్కువైపోద్ది. సో, ఈ టైంలో క్యాట్స్ ఇంకా చనిపోవడం జరుగుతది. సో, నాకు గనక అప్పుడప్పుడు బాధ అనిపిస్తది ఇవి చనిపోతే ఎట్లా అని. సో, చూశారుగా క్యాట్స్ వచ్చేసి చాలా ఇంటెలిజెంట్ ఇంకా చాలా ముద్దుగుంటాయి. చాలా అట్రాక్టివ్ గనక. సో, క్యాట్స్ వల్ల ఏ ఇబ్బంది ఉండదిక్కడ. సో, అవి మంచి కంపెనీ అన్నమాట. సో, ఇంకా వచ్చేసి క్యాట్స్ వచ్చేసి 1 సంవత్సరం నుంచి 23, 24 సంవత్సరాలు బతుకుతాయి. సో, చూశారుగా ఇదొచ్చేసి బ్రిటన్ లగ్జరీ క్యాట్స్ లైఫ్ స్టైల్. సో, మీకేమనిపించిందో చెప్పండి. మీకు గనుక నచ్చితే క్యాట్స్‌ని పెంచుకోండి. సో, ఇవి మంచి కంపెనీ అన్నమాట. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.